మెసింది మామూలుగా లేదు, అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టారనమాట. సినిమా అంతా కూడా మరి సినిమా దిశ అనే ఒక అమ్మాయి ఉందన్నమాట. సినిమా అంతా చూపిస్తానే ఉంటది మరి హీరోయిన్. సినిమా మామూలుగా లేదు భయ్య. వీడియోలో అయితే మామూలు ఎంట్రీ కాదు, లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు. కార్తీ ఎంటర్ అవుతాడు అనమాట, సూర్యాబాయ్ తమ్ముడు. మరి మామూలుగా ఉండదు. సినిమా అయితే చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చాక మూవీ చాలా బాగుంది. అడగరా ఏమి? మూవీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఫైటింగ్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. సౌండ్స్ కానీ చాలా బాగుంది, సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. యానిమల్స్ చాలా బాగుంది, ఫైట్స్. కంగు తింటారు అందరూ. థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఆ 3D ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా 3D ఎఫెక్ట్ ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. హైలైట్స్ స్టోరీ అండి. ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వచ్చి మళ్ళీ కొడేసుకోవడం ఇది కామన్. బట్ కొట్టుకున్నా సరే క్షమించి దయతో. అండ్ ఆడవాళ్ళు ఎక్కడైతే అన్నారా అనగానే అబ్బా హీరో వచ్చేసి ప్రతిసారి అమ్మాయిలు ప్రొటెక్ట్ చేస్తారు, ఇది ఒక సినిమా ఫార్ములా. దీన్ని ఛేదించి ఆడవాళ్ళు మీకు ధైర్యం ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు, ఆడవాళ్ళు ఎవరినైనా ఏమన్నా గద్ద ఎక్కగలరు, గద్ద దించగలరు అని చెప్పి మూవీలో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్, అంటే మనం చాలా స్టాండర్డ్ మూవీస్ లో పెద్ద పెద్ద సినిమాస్ లో చూసేది ఒక చిన్న పాప, ఈ సెంటిమెంట్ తో స్టోరీ ఎండ్ అయిపోద్దేమో అని బాధపడ్డా, మళ్ళీ రీక్రియేట్ అవుతుందేమో. అసలు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ ఎమోషన్ ని పూర్వజన్మలో జరిగిన దాన్ని సైమల్టేనియస్ గా కనెక్ట్ చేస్తూ మనం అనుకునే స్టోరీ యూజువల్ గా అనుకునేది కాకుండా 3-4 లేయర్స్ లో ట్విస్ట్లు ఇచ్చారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అంటే విక్రమ్ సినిమాలో సూర్య గారిని గెస్ట్ అపీరియన్స్ లాగా, దీంట్లో కార్తీక్ గారిని లాగా. ఎవరి క్యారెక్టర్ కి ఎంత ప్రిసైజ్ రోల్ ఉందో దాన్ని సమప్రదంగా అంటే కరెక్ట్ గా వాడారు. ఒక సాంబార్లో ఏదైతే సొరకాయ ఎంత ఉండాలి, టమాటా ఎంత ఉండాలి, చింతపండు ఎంత కరెక్ట్ గా వాడితే అద్భుతంగా గుమగుమలాడే సినిమా ఇది. ఆవిడ అసలు స్టార్టింగ్ సాంగ్, ఆవిడ ఎక్స్క్లూసివ్ బాడీ లాంగ్వేజ్, జో దిక్తా ఓ బిక్తా, ఆ కొంచెం గ్లామర్ ఉండాలి కదండి, లేకపోతే ఎట్లాగా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. అండ్ ఆవిడకి మ్యాచింగ్ గా సూర్య గారి కాస్ట్యూమ్స్ కానీ ఆయన జ్యువెలరీ కానీ స్టార్టింగ్ లో హై ఫై డాన్, ఆయన హెయిర్ అంతా వైట్ వేశారు. సో ఎక్కడ వెస్ట్రన్ యుఎస్ లో ఉండొచ్చు, నేను జస్ట్ లాస్ట్ ఇయర్ 1 month బ్యాక్ అక్కడ ఉండే ఆ ఎలిగెన్స్ ఎక్కడ తగ్గించలేదు. నాకు ఏమీ రాదండి, ఆమె కాస్ట్యూమ్ డిజైనర్, ఐఎమ్ జస్ట్ అందరిలాగా నార్మల్ పబ్లిక్. రేటింగ్ నేను అంటున్నానని కాదండి, సినిమాని అంటే ఒక జనరల్ ఆడియన్స్ గా చూసినా సరే RRR ని మించి ఉంది 100%. ఇది నేను చెప్పగలను, ఏదో నాకు వ్యూస్ కోసం అని కాదు, ఎందుకంటే పంచేంద్రియాల్లాగా 5 ఎలిమెంట్స్ వాడారు ఇందులో. వాటర్, ఎయిర్, ఫైర్, ఎస్పెషల్లీ పంచకోన 5 ఎలిమెంట్స్ పంచేంద్రియాలు. అండ్ అది హాలీవుడ్ స్టాండర్డ్ ఆఫ్ అ ఫిలిం. ఒక ఫిలిం హాలీవుడ్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఆ స్టాండర్డ్ పెట్టేసుకున్నాం తెలుగు వాళ్ళు. నేను US వెళ్ళినప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీ అన్నారు, నేను మొన్నే 1 month బ్యాక్ వస్తే వావ్. నేను 100% ఇస్తానండి. మీరు అది రేట్ 10 వేసుకుంటారా 100 వేసుకుంటారా కానీ ఒక ఇండియన్ ఫిలిం హై అండ్ స్టాండర్డ్స్, హాలీవుడ్ స్టాండర్డ్స్ రేంజ్ లో తీశారు. డైరెక్షన్ అవనివ్వండి, సినిమాటోగ్రఫీ అవనివ్వండి, సౌండ్ అవనివ్వండి, కలర్ ప్యాలెట్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్. థ్యాంక్ యూ. నేను పట్టుకున్నా చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. సూర్యనా ఎందుకండి? ప్రెజెంట్లో కొంచెం ఫంకీగా ఉన్నారు, పాస్ట్లో కొంచెం సీరియస్గా ఉన్నారు, నాకే భయం వేసింది. సో ప్రెజెంటే బాగుంది. తను యాక్చువల్లీ హిందీ మూవీస్ నుండి వచ్చారు కాబట్టి నాకు ఎక్కువ తెలీదు. డైలాగులు ఎక్కువ లేవండి, కొంచెమే ఉంది కానీ ఓకే. ఫైట్ చాలా బాగుంది మూవీలో. ఫైట్ ఇంకా కొంచెం ఎమోషనల్, మామ అల్లుడికి ఉండేది ఎమోషనల్ టచెస్ కొంచెం, అది చాలా బాగుంది. ఒక అమ్మాయి గురించి చెప్తే కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. కార్తీక్ లాస్ట్ లో ఓకే. బాబీ డియోల్ విలనిజం బాగుంది. దిశ పట్టని ఎలా అనిపించింది? ఆమె అదే ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, యూత్ బాగానే ఉంటుంది. యూత్ బాగుంటుంది. పిక్చరేషన్లో
సబ్జెక్టు కొత్తగా ఉంది, బిలో యావరేజ్ అంతవరకే. క్లైమాక్స్ అదే, క్లైమాక్స్ అంటే పిల్లోడు కోసంగా, చిన్న పిల్లోడు ఉంటాడు వాడి కోసంగానే అంత పిక్చరేషన్ అంతా మొత్తం కలిపి బిలో యావరేజ్. సూర్య వరకు బాగుంది, ఆయన యాక్టింగ్ బాగా చేశాడు. అన్న కంగువా మూవీ చూడడం జరిగింది. అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. సూర్య క్యారెక్టర్ అయితే ఇందులో ప్రాణం పెట్టేశాడు. ఇక లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంది, అది మనం రిలీజ్ చేయకూడదు కానీ రివీల్ చేయకూడదు కానీ చూడండి. అయితే ఆ మొసలతో ఫైటు లాస్ట్ అరగంట అయితే ప్యాకెట్ హెడ్ పట్టింది, చాలా అద్భుతంగా తీసుకోవాల్సి వచ్చింది. అయితే సూర్య గారు క్యారెక్టర్ పరంగా న్యాయం చేస్తారు ఈ సినిమాకి, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ అయింది. అంటే ఒక తెగ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అని కొన్ని తెగలు ఉన్నాయండి, ఐదు రకాల తెగలు ఉన్నాయని చూపించారు. కానీ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ అయినా సూర్య యాక్టింగ్ పరంగా ఒక ప్లస్ అండి. 100 మార్కులు ఇచ్చేస్తారు సూర్య యాక్టింగ్ అయితే. ఓవరాల్గా సినిమా అయితే మరీ బ్లాక్ బాస్టర్ అని చెప్పలేను, యావరేజ్ అని చెప్పలేను, కానీ బాగుంది సినిమా, చూడొచ్చు. ఇక లాస్ట్ ట్విస్ట్ చెప్పాను కదా, ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఎవరన్నది మన థియేటర్లో చూస్తాను అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. మొసలతో ఫైటు లాస్ట్ అరగంట అయితే మరి చెప్పవసరం లేదు. అంటే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేసిందంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫైట్స్ అంటే యాక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది మనం చూడొచ్చు తప్ప. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ నేనైతే 2.5 అయితే ఇవ్వగలను. సినిమా చూడండి, ఒక తెగకి సంబంధించిన సినిమా కాబట్టి అందరికీ ఉండొచ్చు నచ్చపోతే. నాకైతే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. క్యామియో రోల్ క్లైమాక్స్లో ఉన్నది. అది మనం విక్రమ్ మూవీలో రోలెక్స్ ఎంట్రీ ఎలా ఉందో అలాంటి ఒక క్యామియో రోల్ ఉంది ఇందులో, చాలా బాగుంది. ఫైట్ సీన్స్ యాజ్ యూజువల్, సూర్య ఫైట్ సీన్స్ అంటే ఎంత బాగుంటాయో మన అందరికీ తెలిసిందే, చాలా బాగుంది. బాబీ డియోల్ రోల్ కూడా చాలా బాగుంది. లైక్ బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్యామియో రోల్ అని చెప్పొచ్చు. క్యామియో రోల్ మనం ఎప్పుడు చూడని విధంగా లైక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మనం క్యామియో రోల్ ఏదైతే మూవీలో చూస్తామో దానికి సంబంధించి మొత్తం పార్ట్ 2 ఉంటుంది. 9 out of 10. Out of 10 9. కంగువా. సో క్లైమాక్స్ ఒక 2 minutes కొత్త, అదే కొంచెం యావరేజ్ అండి. యాక్షన్ బాగుంది ఏంటి, పర్వాలేదండి, కొంచెం యావరేజ్ అండి మూవీ, ఫైనల్గా యావరేజ్ అండి. కంగువా యావరేజ్ అండి. అన్న కంగువా సినిమా చూసినామన్నా, సూర్య గారి కెరియర్లో అది మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ, అంటే ఇప్పటిదాకా మనం సూర్యని చూసిన ఒక యాక్షన్ మూవీ చూసినా, ఒక లవ్ స్టోరీ చూసినాం, ఈ మూవీలో చూస్తే సూర్య గారిని ఒక కొత్తగా చూస్తాం, ఒక డిఫరెంట్గా చూస్తాం. అంటే ఇప్పటిదాకా మనం చూడలేం. అంటే ఒక రాజుల గెటప్లా చాలా బాగున్నాడు ఆయన. అంటే ఆ స్క్రీన్ ప్లే చూసినా, డైరెక్షన్ చూసినా, ఒక ఎలివేషన్స్ ప్రతిదీ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా మనం ఇంత చూడలేం మన కెరియర్లో కూడా. ఒక గజనీ తర్వాత అంటే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా అని చెప్పొచ్చు. మన ఒక బాహుబలి ఒక గెటప్ కానీ, ఆ సీన్స్ కానీ మళ్ళీ అలాంటివి అనిపించింది. మళ్ళీ మనకు ఒక రాజమౌళి తర్వాత రాజమౌళి తీసినట్టు అనిపించింది సినిమా. అంతా బాగుంది, ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. మన హిందీ యాక్టర్ కదా, అతను కూడా విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. పోటీవాడి ఇద్దరు పోటీవాడి చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్.